హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము వెరైటీగా ఎంతో హెల్తీగా ఉండే అరటి పండు బ్రెడ్తో బొబ్బట్లు చేసుకుందాము. బ్రెడ్ తీసుకున్నాను, తర్వాత అరటిపళ్ళు తీసుకున్నాను. చూడండి, అరటిపళ్ళు బాగా పండ్లు అయి ఉన్నాయి కదా. ఇప్పుడు మనము అరటిపళ్ళను తొక్క తీసేసుకుందాము. చూడండి, మరీ మాగిన అరటిపళ్ళు అయితే కాకుండా మీడియం ఉన్న పళ్ళు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, చాలా స్మూత్గా ఉంటాయి కదా, తొందరగా అయిపోతుంది కట్ చేయడం అయితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బ్రెడ్ తీసుకున్నా కదా, సైడ్స్కున్న బ్లాక్ అంతా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న బ్రెడ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అరటిపళ్ళు కట్ చేసుకున్నాం కదా, అరటిపండు ముక్కలు వేసేద్దాం అందులో మిక్సీ జార్లో. ఇప్పుడు మనం అందులోనే బ్రెడ్ చూడండి మెత్తగా అయింది కదా, బ్రెడ్ వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే తగినంత చక్కెర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను, అందులో తగినంత బటర్ వేసుకున్నాను. చూడండి, బటర్ కరిగింది కదా. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా బ్రెడ్, చక్కెర, అరటిపళ్ళు అందులో వేసేసుకుందాము ప్యాన్లో. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటే కొద్దిగా గట్టిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము బొబ్బట్లకు మైదా పిండి తీసుకుందాము. ఒక అరకప్పు తీసుకున్నాను నేనైతే. అందులోనే తగినంత కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము. అందులోనే కొద్దిగా అంత పసుపు, ఒక 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకుందాము. పసుపు, నూనె, సాల్ట్ పిండికి పట్టేలాగా అలా బాగా మిక్స్ చేసుకుంటే తెల్లగా అట్లా ఉండలు కాకుండా బాగా స్మూత్గా వస్తుంది పిండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. బాగా కలుపుకుందాము. పిండి ఎంత బాగుంటే బొబ్బట్లు అనేటివి బాగా వస్తాయి స్మూత్గా. బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, నేనైతే కవర్ తీసుకున్నాను, కవర్కు బాగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే. ఒక అరగంట సేపు నానబెట్టినామంటే మనం పిండి తడుపుకొని చాలా బాగా వస్తాయి బొబ్బట్లు అయితే. కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చూడండి ఇట్లా చేత్తో మనము కొద్దిగా ప్రెస్ చేసుకున్నట్టయితే మైదా పిండి కదా బాగా వస్తాయి స్మూత్గానే. చూడండి, ఇలా చేతితోనే చేసుకుందాము. ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్నాం కదా, మనం ఇంతవరకు చేసి పెట్టుకున్నాం కదా బొబ్బట్లకు సంబంధించి, అది కొద్దిగా తీసుకుందాము. చూడండి, నేనైతే స్పూన్తో పెట్టుకున్నాను. చూడు ఎంత బాగా వచ్చింది చూడండి, మన చేతికి అంటుకోకుండా రౌండ్గా చేసుకున్నాం కూడా. మధ్యలో పెట్టేసుకుందాము. మైదా పిండి ఇంతవరకు చేతితో చేసుకున్నాం కదా, ఈ బొబ్బట్ల పిండి అనేది కనపడకుండా బాగా నీట్గా కవర్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము రౌండ్గా చేసుకొని అదే కవర్కి మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దాని మీద ప్రెస్ చేసుకుందాము బొబ్బట్లను. చూడండి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. నేనైతే చిన్నగానే చేసుకుంటున్నాను. చూడండి, మరీ పెద్దవి కాకుండా
చాలా బాగా సూపర్గా వచ్చాయండి. చూడండి ఎంత నీట్గా. నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చపాతీ తీసుకుంటే ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా వేసుకొని బొబ్బట్ల దాని మీద వేసేసుకుందాము ప్యాన్ పైన. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము రెండో వైపు తిప్పుకుందాము. చూడండి ఒకవైపు అయితే బొబ్బట్ అయితే బాగా కాలింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంతో టేస్ట్గా హెల్తీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. అరటిపండు బ్రెడ్తో బొబ్బట్లు చాలా టేస్ట్గా వచ్చాయి. చూడండి ఎంతో బాగున్నాయి. అలాగే ఈ అరటిపండు బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.